శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మే 20వ తారీఖు నుంచి 1వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. మరి మేషరాశి వారికి ఒక విధంగా ఈ వారం రాశి అందే బుధగ్రహ సంచారం వల్ల జాతకుడికి వ్యాపారపరమైన ఆలోచనలు ఎక్కువగా వస్తుంటాయి. ఉన్నదానికి అదనంగా ఏదో ఒకటి సమకూర్చి ఇంకా వాని యొక్క ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ పెంచుకునే ప్రయత్నంలో వారి యొక్క బంధువుల యొక్క కానీ స్నేహితుల యొక్క కానీ సహకారం కోరుకునే అవకాశం ఉంది. అయితే ఈ వారం అంతా జాతకుడికి ధనయోగాలు బాగా ఏర్పడడం జరిగినాయి. లాభస్థానంలో శనిగ్రహ సంచారం, మరి ధనస్థానంలో గుర శుక్ర రవిగ్రహ సంచారం చాలా అనుకూలమైనటువంటి కుటుంబ వాతావరణాన్ని, ఆర్థికపరమైన సక్సెస్ని, విద్యార్థులకి విద్యాపరమైనటువంటి సక్సెస్ని ఈ వారం అంతా కలిగే అవకాశం ఉంది. యాస్టీజ్గా మరి గురువు ధనస్థాన సంచారం అవడం వల్ల భాగ్యాధిపతి వ్యయాధిపతిగా ఉన్నటువంటి గురువు కుటుంబ స్థానంలో సంచరించడం వల్ల కుటుంబంలో మీకు కానీ మీలో ఒక కుటుంబ సభ్యుడికి కానీ ఒక ఉన్నత ఉద్యోగ అవకాశాలు కానీ వారికి ఏదైనా శుభం కలిగి వారి యొక్క ఆదాయం పెరగడం జరుగుతుంది. ఓవరాల్గా కుటుంబం యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాల కోసం ఎక్కువ చర్చిస్తుంటారు. బంధువులు ఎక్కువగా మీ కుటుంబాన్ని సందర్శిస్తూ ఉంటారు. ఓవరాల్గా మీ కుటుంబం యొక్క ప్రతిష్ట పెరుగుతూ ఉంటుంది. సో అలాగే మీ యొక్క వాక్చాతుర్యం పెరుగుతూ ఉంటుంది. సాధారణంగా మార్కెటింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి అది ఉపాధ్యాయ వృత్తి అవ్వచ్చు, రియల్ ఎస్టేట్ అవ్వచ్చు, ఆర్థిక సంబంధించిన వ్యవహారాల్లో మీ యొక్క బిజినెస్ వ్యవహారాల్లో మీ మాటకి విలువ పెరగడం వల్ల మార్కెట్లో గుర్తింపు కలిగి ఆదాయం పెరుగుతూ ఉంటుంది. ఇక శుక్రుడు యాస్టీజ్గా ధనాధిపతిగా ధనస్థానంలో ఉండడం వల్ల జాతకుడికి స్త్రీల మూలంగా ఆదాయం లభించే అవకాశం ఉంది. అలాగే కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి ఉన్నత ఉపాధి అవకాశాలు కానీ, ఉన్నత విద్యా అవకాశాలు కానీ, దూర ప్రాంతంలో ఏదైనా చదువు నిమిత్తం కానీ, ఉద్యోగ నిమిత్తం కానీ, లేదా వివాహం ద్వారా కానీ విదేశం వెళ్ళే అవకాశాలు ఈ మేషరాశిలో ఉన్నటువంటి వారికి స్త్రీలకి అనుకూలించే అవకాశం ఉంది. ఇక రవి పంచమాధిపతిగా అక్కడ ఉండడం వల్ల ఒక విధంగా 5వ స్థానాధిపతి 7వ స్థానాధిపతి అయినటువంటి రవి శుక్రులు ఈ ధనస్థానంలో సంచరించడం వల్ల కుటుంబంలో ఎవరైనా సరే ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు ఉంటాయి. దా విషయమై చర్చించడం, దానికి పెద్దల యొక్క అంగీకారం తీసుకోవడం, అలాగే జరగబోయే శుభకార్యానికి ఒక ముహూర్తం పెట్టుకోవడం కానీ ఏదైనా చర్చించుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది. బట్ ఏదంటే ఎక్కువగా ఈ వివాహ సంబంధించిన విషయాలు ఎక్కువగా ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి మరి యోగదాయకంగా ఉంటాయి. కాబట్టి రాను రాను ఈ యొక్క వివాహ బంధం కానీ ప్రేమ బంధం కానీ బలపడే అవకాశం ఉంటుంది. ఇంకా లాభంలో శని భగవానుడు యాస్టీగా సంచరిస్తూ ప్రస్తుతం మరి గురువు యొక్క నక్షత్రం అయినటువంటి పూర్వభాద్ర నక్షత్రం మీదకి సంచరించడం జరిగింది. సో ఈ కారణం వల్ల ఏంటంటే ఈ శని భగవానుడు మీకు ధన స్థానంలో ఉన్నటువంటి గురువు యొక్క ఫలితాలు శని భగవానుడు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కారణం వల్ల వృత్తిలో ఆదాయం పెరుగుతుంది, నూతన ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఏదన్నా ఫ్యూచర్లో మీరు ఏదైనా పుణ్యక్షేత్రాలు దర్శించే ప్రయత్నం కానీ విదేశ ప్రయత్నం కానీ చేసినప్పుడు దానికి తగినటువంటి ఏర్పాట్లు చేసుకోవడం కానీ లేదంటే ఏదైనా వీసా అటువంటి ప్రయత్నాలు కంపల్సరీగా చేసుకోవచ్చు. ఏదన్నా మొత్తం మీద ఈ వారం కుటుంబ సభ్యుల్ని కలుసుకోవడం, కుటుంబ యొక్క శ్రేయస్సు తెలుసుకోవడం ఇవన్నీ కూడా ఈ వారం అంతా కూడా జరిగే అవకాశం ఉంది. ఇక వ్యయస్థానంలో ఉన్నటువంటి కుజ రాహుల విషయంలో మాత్రం జాతకుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్త వారితో ఎటువంటి లావాదేవీలు జరుపుకోకూడదు. అలాగే పరిచయం లేని చోటుకి వెళ్ళడం కానీ లేదంటే వివిధ కార్యక్రమాల్లో పాల్గొనే ప్రయత్నంలో కొంతవరకు మరి కుజరాహులు ఈ ఎటువంటి అంటే జాగ్రత్తగా జాతకుడిని తప్పు మార్గంలో ప్రయాణించే విధంగా ఏదన్నా బార్లు లేదంటే పేకాడ శిబిరాలు ఈ రేవ్ పార్టీల్లో పాల్గొనే విధంగా చేయడం జరుగుతుంటుంది. సో దానివల్ల జాతకుడికి వ్యక్తిగత నష్టం జరుగుతుంది, పేరు ప్రతిష్టలకి భంగం జరుగుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు కొత్త ప్రదేశాలకు వెళ్ళడం కానీ కొత్త వారితో పరిచయం పెంచుకోవడం కానీ ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా
ఉండవలసి వస్తుంది. బట్ ఏదైనా జాతకుడు తీసుకునే నిర్ణయం మీదే ఈ వారం అతని యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. శ్రీమాత్రే నమః. ఈ వారంలో అన్ని రాశుల వారికి ఏ రాశి వారైనా ఏ ఇబ్బందుల్లో ఉన్నా వాళ్ళు తొందరగా ఆ సమస్యల నుంచి బయటపడే విధంగా మరి ఈ వార ప్రారంభంలోనే మీకు సంకటహర చతుర్థి రావడం జరిగింది. సో ఆ కారణం వల్ల ఈ ఆదివారం రోజు చాలా వరకు ఏదైనా ఫంక్షన్లో పార్టీలో అటువంటి వాటికి కాకుండా ఖచ్చితంగా ఈరోజు దగ్గరలో ఉన్నటువంటి విఘ్నేశ్వర ఆలయాన్ని దర్శించి అక్కడ జరుగుతున్నటువంటి హోమంలో కానీ అభిషేకంలో కానీ పాల్గొనడం మంచిది. సాధ్యమైనంత వరకు విఘ్నేశ్వరుడి అష్టోత్తరం లేదా సంకష్టహర చతుర్థి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకోవడం వల్ల జాతకుడికి ఈ కష్టాల నుంచి బయటపడడం, అయితే విఘ్నేశ్వరుని పూజించడం వలన ప్రారంభించిన పనులు నిర్విఘ్నంగా సాగుతుంటాయి. కాబట్టి ఖచ్చితంగా మరి ఈ వారం మొదటి రోజు వచ్చే ఈ విఘ్నేశ్వరుడు సంబంధించినటువంటి పూజలో పాల్గొనడం వల్ల కంపల్సరిగా ఈ ప్రభావం మీకు ఈ నెలంతా చాలా శుభంగా ఉండే అవకాశం ఉంది. సో అలాగే ఎవరైతే విజయాన్ని కోరుకుంటున్నారో, అలాగే ఈ విద్యార్థులు ముఖ్యంగా కాలేజీలో ఉన్నత సీటు కొరకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో విజయం కొరకు ఆశిస్తున్నారో వాళ్ళు ఈ జూన్ 1వ తారీఖున వచ్చినటువంటి హనుమత్ జయంతి రోజు ఖచ్చితంగా మరి హనుమాన్ టెంపుల్ దర్శించడం, ఆ రోజు స్వామిని సింధూరంతో కానీ తమలపాకులతో కానీ పూజ చేయడం వల్ల కంపల్సరీగా మీ యొక్క విజయం లభించే అవకాశం ఉంది. అది వీల్లేని వారు ఇంటి దగ్గరే శుభ్రంగా తలస్నానం చేసి మరి హనుమాన్ని విధి విధానంగా మీ తోచిన విధంగా పూజ చేసుకొని హనుమాన్ చాలీసా పారాయణ వల్ల కంపల్సరీగా మీకు విజయం లభించే అవకాశం ఉంది. కాబట్టి మరి ఏదైనా ఈ జ్యోతిష్యాన్ని గ్రహాల గమ్యాన్ని నమ్ముతున్నవారు అతి రేరుగా వచ్చే కొన్ని ఇలాంటి పండగలు పాటించడం వల్ల, అలాగే ప్రతీ నెల వస్తున్నటువంటి మాస శివరాత్రి, అలాగే ఈ ఏకాదశులు, ఈ సంకష్టాల చతుర్థి లాంటివి పాటించడం వల్ల జాతకుల మీద గ్రహాల యొక్క ప్రభావం తగ్గి భగవంతుని యొక్క అనుగ్రహంతో అన్ని కార్యక్రమాలు చాలా సజావుగా సాగుతుంటాయి. అసలు మీకు జాతకాలు, ఈ జ్యోతిష్యం, ఈ వారఫలాలు మాసఫలాలతో పని లేకుండా ప్రతి పని కూడా విజయవంతంగా వెళ్ళాలంటే మీరు కంపల్సరిగా ఆ పర్వదినాల్లో ఆ నెలలో వచ్చే పండుగలు ఎంతో కొంత మీరు చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మీ యొక్క లైఫ్ సజావుగా హ్యాపీగా సాగే అవకాశం ఉంటుంది. స్వస్తి.